ఈ సీన్ చూడొచ్చు. బ్యాక్ సైడ్ మ్యాన్ ఈటర్స్ ఉంటారు. ముగ్గురు వ్యక్తుల్ని చైన్ తో కట్టేసి ఒక తిరిగేటువంటి ఒక బ్లేడ్ కి ఆపోజిట్ గా వెళ్తూ ఉంటారు. కానీ చైన్స్ పొడుగ్గా ఉంటాయి. ఆ తర్వాత కమెడియన్ వచ్చి వాళ్ళిద్దరిని అంటే ముగ్గురిని కూడా ఆ చైన్ ని కత్తిరించే ఒక సీన్ అయితే ఉంటది. అది చూస్తే నిజంగా నాకు చాలా సిల్లీ అనిపించింది. సిల్లీ అనిపించింది. ఆ పొడుగు చైన్ ఏదైతే ఉందో వాటిని దగ్గరికి తీసుకెళ్లి ఆ తిరిగే ఆ చక్రంకి అంటే ఆ బ్లేడ్ కి గన పెట్టుంటే అది ఆటోమేటిక్ గా తెగిపోయేది అనమాట. దానికి మళ్ళా వీళ్ళు దగ్గరికి వెళ్ళిపోవడము ఆ బ్యాక్ సైడ్ కమెడియన్ వచ్చి ఆ తర్వాత చేసే ఆ క్రింజ్ కామెడీ అయితే వేరే లెవెల్. డెవిల్స్ డబుల్ నెక్స్ట్ లెవెల్ అంటూ మన ముందుకు వచ్చింది మూవీ. G5 ఓటీటీ ప్లాట్ఫామ్ లో తెలుగుతో పాటుగా తమిళ్, కన్నడ, మలయాళం లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రేమ్ ఆనంద్ డైరెక్టర్ గా పనిచేశారు. సంతానం మెయిన్ రోల్ లో నటించారు. ఇక ఈ వీడియోలో ఈ డెవిల్స్ డబుల్స్ నెక్స్ట్ లెవెల్ మూవీ గురించి మాట్లాడుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయటం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, హిట్ ద బెల్ ఐకాన్ ఆల్సో ఫర్ మోర్ అప్డేట్స్. ఈ మూవీ చూస్తున్నంత సేపు ఇక చాలు ఆపేద్దాం అనిపించింది. కానీ మూవీ రివ్యూ ఇవ్వాలి కాబట్టి తప్పని పరిస్థితుల్లో చూసేసా. నా కళ్ళు నేనే పొడి చేసుకున్నా. అటువంటి ఫీలింగ్ అయితే కలిగింది. సంతానం అంటే ఒక మార్క్ కామెడీకి ఒక అంబాసిడర్ అనమాట. కానీ అటువంటి సంతానం మెయిన్ రోల్ నటించిన మూవీ ఇది. జీవితంలో ఇంకోసారి చూడాలనిపించే ఆ సాహసం అయితే చేయకూడదు. బేసిక్ గా ఈ మూవీ దిల్లుకు దుడ్డు ఫ్రాంచైజీ కోలీవుడ్ అంటే ఇండస్ట్రీలో వరుస విజయాలు అయితే అందుకున్నాయి. అందులో భాగంగా తెరకెక్కిన 4వ మూవీ అనమాట. డెవిల్స్ డబుల్ నెక్స్ట్ లెవెల్ అనమాట. బేసిక్ గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే కృష్ణమూర్తి అలియాస్ కిస్సా యూట్యూబ్ ఛానల్ ఫేమస్ యూట్యూబర్ అనమాట. అది కూడా మూవీస్ కి సంబంధించిన రివ్యూస్ ఇస్తూ ఉంటాడు. సబ్స్క్రైబర్స్ కొంతమంది పొగుడుతూ ఉంటే అటు సినిమా వాళ్ళ దృష్టిలో ఒక విలన్ గా మారిపోతాడు అనమాట. చాలా మంది అతన్ని విమర్శిస్తూ ఉంటారు. అలా ఒకసారి డిడి నెక్స్ట్ లెవెల్ అనే ఒక సినిమా స్క్రీనింగ్ కు కుటుంబంతో కలిసి హాజరవ్వాల్సిందిగా రివ్యూ ఇవ్వాలంటూ కిస్సాకి ఒక ఇన్విటేషన్ అందుతుంది. కానీ ఏదైతే ఆ లొకేషన్ ఉంటుందో అక్కడికి వెళ్ళి చూశాక అది ఒక దయ్యాల థియేటర్ అని తెలిసి షాక్ అయ్యి వెళ్ళిపోతాడనమాట హీరో. కానీ అప్పటికే హీరో ఫ్యామిలీ అదే థియేటర్ కి మూవీకి వెళ్ళిపోతుంది. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళ ఫ్యామిలీ కోసం థియేటర్లోకి అడుగు పెడతాడు హీరో. అక్కడి నుంచి బయటపడటం అసాధ్యమని తెలుసుకుంటాడు. అదే టైంలో ఓ సైకో కిల్లర్ ఎంట్రీతో ఆ ప్రాబ్లం ఇంకాస్త పెద్దదైపోతుంది. ఇక ఆ థియేటర్ నుండి కుటుంబాన్ని తన ఫ్యామిలీని ఏ విధంగా సక్సెస్ఫుల్ గా సర్వైవ్ చేయగలిగాడు అనేది మూవీ స్టోరీ అనమాట. ఇప్పటికే ఈ మూవీ ఫ్రాంచైజీలో దిల్లుకు దుడ్డు పార్ట్ 2, డిడి రిటర్న్స్ అనే మూవీస్ వచ్చాయి. అది సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు 4వ మూవీగా ఈ డెవిల్స్ డబుల్స్ నెక్స్ట్ లెవెల్ అనే మూవీ వచ్చింది. ఈ మూవీ నచ్చిందంటే నచ్చలేదు. గత 3 మూవీస్ చూడకపోయినా ఈ మూవీ అయితే ఖచ్చితంగా చూసే వాళ్ళకి అర్థమవుతుంది. వాటికి దీనికి సంబంధం ఉండదు. మూవీ క్రిటిక్స్ హత్యకు గురవడం బాలీవుడ్ మూవీ అయినటువంటి చుప్ అనే మూవీలో ఆల్రెడీ చూసాం. అలాంటి సీరియస్ అంశంతో ఆ కాన్సెప్ట్ తో ఈ డిడి నెక్స్ట్ లెవెల్ మూవీ అయితే మన ముందుకు తీసుకొచ్చారు. దాంతో పాటుగా ఒక కామెడీ హర్రర్ థ్రిల్లర్ మూవీగా ఒక కాన్సెప్ట్ తో మన ముందుకు తీసుకొచ్చారు. మూవీ స్టార్ట్ అయినప్పటి నుండి లాస్ట్ వరకు కూడా ఆ మార్క్ కామెడీ అనేది మనకి ఎక్కడా కనిపించదు. ఆ వచ్చే కామెడీకి మనం నవ్వల్లో ఏడల్లో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. ఏదైతే ఆ సంతానం మార్క్ పంచులు అయితే ఉన్నాయో అవి ఈ మూవీలో లేకపోవడం నిజంగా మూవీ ఆ క్రింజ్ కామెడీకి మనం తలలో బాదుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కూడా థియేటర్స్ నుండి ఆ ఫ్యామిలీని హీరో ఫ్యామిలీని కాపాడుకునే ఆ ప్రయత్నాలే కనిపిస్తాయి. ఆ ప్రయత్నంలో అన్న ఒక క్లారిటీ ఉంటుందంటే అది ఉండదు. మూవీకి వెళ్ళడం ఆ మూవీలోకి వీళ్ళు వెళ్ళిపోవడం, అందరం ఆ క్యారెక్టర్స్ లోకి ఇన్వాల్వ్ అయిపోవడం, ఆ మూవీ వచ్చి వీళ్ళని లాగేసుకుంటుందంట. అదొక టైప్ కామెడీ. ఆ కామెడీని చూసి మనం నవ్వుకోవాలి. ఇది రియాలిటీ. మనకి ఎక్కడా కూడా ఈ మూవీ ఎంటర్టైన్ అనేది ఖచ్చితంగా చేయదన్నమాట. సంతానమే ఒక బెస్ట్ కామెడీ యాక్టర్ నాకు తెలిసి. తన కామెడీ టైమింగ్ కుదరలేదు. దాంతో పాటు ఇంకొంతమంది క్యారెక్టర్స్ ఎక్స్ట్రాగా యాడ్ అయ్యి కామెడీ చేసే ప్రయత్నం చేశారు. అంటే ఈ తలనొప్పికి మరొక కొన్ని తలనొప్పులు బోనస్ అన్నమాట. అందులో మరొక సైకో కిల్లర్ అసలు ఎందుకు పెట్టారు, ఎందుకు తీసారు అర్థం కాని పరిస్థితి. దీంతో పాటుగా గౌతమ్ మీనన్ని ఒక స్పెషల్ క్యారెక్టర్ అయితే తెచ్చారు. ఆ క్యారెక్టర్ బాగుందంటే అది లేదు. మూవీ మొత్తం కూడా క్రింజ్ కామెడీతో నింపేశారనమాట. ఇవన్నీ పక్కన పెడితే హర్రర్ కామెడీ థ్రిల్లర్ కాబట్టి కామెడీ లేదు. ఇక హర్రర్ అన్న ఉంటుందంటే ఆ హర్రర్ చూస్తే మనకు కనీసం భయం కాదు కదా. అసలు ఏంద్రా ఇది, ఇంకోసారి నిజంగా దెయ్యాన్ని చూసినా కూడా భయపడనమాట. ఆ విధంగా తీర్చిదిద్దారు. ఇక క్యారెక్టర్స్ అన్ని పరంగా కూడా సంతానం ఏదో 100% ఎఫర్ట్ అయితే పెట్టాడు. కానీ ఆ కామెడీ టైమింగ్, ఆ కామెడీ సీన్స్ ఎక్కడ కూడా మనం అవుట్డేటెడ్ కామెడీతో ఆ క్రింజ్ కామెడీతో నింపేసిన వల్ల ఆ క్యారెక్టర్ అంతగా ఎలివేట్ అవ్వలేదు. రిమైనింగ్ క్యారెక్టర్స్ గురించి అంత తక్కువ మాట్లాడిన అంత మంచిది. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 1.75/5. ఫ్యామిలీ ఫిగర్స్ చూడొచ్చా అంటే మీకు ఓపిక ఉంటే ఖచ్చితంగా చూడండి, లేకుంటే లేదు. మీరు ఆల్రెడీ ఈ డెవిల్స్ డబుల్స్ నెక్స్ట్ లెవెల్ మూవీ చూస్తుంటే మీకు అనిపించిందో కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు స్టే ట్యూన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.